తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మి దూరపు చుట్ట మిస్సింగ్ కేసుపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. తన సోదరి నమ్రత కనిపించడం లేదని పోలీసులకు విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో ఉంటున్న నమ్రత కనిపించట్లేదంటూ నేరుగా మహిళా కమిషన్ చైర్మన్ ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదని విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. ముగ్గురుపై అనుమానం ఉన్నట్లుగా ఫిర్యాదులో విజయలక్ష్మి పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన తర్వాత మిస్ అయిన మహిళ ఆచూకీ లభ్యమైంది. తాను ఎక్కడికి వెళ్లలేదంటూ ఆ మహిళ పోలీసులకు తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మి దూరపు చుట్టం మిస్సింగ్ కేసుపై ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉంది. తన సోదరి నమ్రత కనిపించడం లేదని పోలీసులకు విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాజీ మేయర్ తెలంగాణ మహిళా కమిషనర్ గద్వాల విజయలక్ష్మి సోదరి కనిపించట్లేదంటూ ఈ నెల 4న బంజాస్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అదే ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే ఆ మహిళ ఆచూకీని కూడా పోలీసులు కనుగొన్నారు. అయితే తాను ఊరికి వెళ్ళినట్టుగా మహిళ పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. అయితే గడిచిన కొద్ది రోజులుగా మహిళ కనిపించట్లేదంటూ కూడా నేరుగా మహిళా చైర్పర్సన్ పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. వాస్తవానికి ఆమె చేసిన ఫిర్యాదులో కూడా తనకు సంబంధించి తన ఇంట్లో ఉంటున్న నమ్రత కనిపించట్లేదంటూ కూడా ఫిర్యాదు చేయడం. అయితే దీనికి సంబంధించి కూడా ఫిర్యాదులో 3 వ్యక్తుల మీద అనుమానం ఉన్నట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వాస్తవానికి అసలు ఆ నమ్రత అనే ఆ మహిళ 54 ఏళ్ల మహిళ ఎందుకు ఆ ఇంట్లో ఎవరు చెప్పకుండా వెళ్ళిందని కూడా ప్రస్తుతానికైతే అనుమానం వ్యక్తం చేస్తుంది. కానీ ఆ కేసు పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొద్ది సేపటికే ఆ మహిళ కూడా తను కాకినాడ వెళ్ళినట్టుగా పోలీసులకు పేరినట్టుగా సమాచారం. దీంతో నేరుగా ఆమెకి ఆ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడిచ్చారు. అయితే నేరుగా మహిళా కమిషనే ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమె ఆచూకీని కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ తను ఎక్కడికి పోలేదంటూ కూడా ఆ మహిళ చెప్పినట్లుగా సమాచారం. వాస్తవానికి ఆ ఫిర్యాదులో కూడా 3 వ్యక్తుల మీద అనుమానం ఉన్నట్లుగా ఆ ఫిర్యాదులో పేర్కొనడంతో ప్రస్తుతానికి అయితే నమ్రత అనే మహిళ గద్వాల విజయలక్ష్మికి సంబంధించి కూడా దూరపు చుట్టంగా చెప్తున్నారు. కొన్నేళ్లుగా గద్వాల విజయలక్ష్మితో కలిసి ఉన్నట్లుగా సమాచారం. అంటే ఆమె ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళడానికి కారణమేనని కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. కిరణ్, అంటే ఈ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అంశాలను రైజ్ చేస్తున్నారు? ఏమైనా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారా ఈ కేసులో? అయితే ప్రస్తుతానికైతే గద్వాల విజయలక్ష్మిని ఇచ్చిన ఫిర్యాదులో కూడా పలువురు పేర్లు పేర్కొనడం కూడా అనుమానం వ్యక్తం అయితే చేశారు. అయితే ఆమెకి నేరుగా ఆ పోలీసులో ఫోన్ చేసి మీద మిస్సింగ్ కేసు నమోదైనట్లుగా పేర్కొనడంతో ఆ మహిళ కూడా షాక్ అయినట్టుగా తెలిసింది. తను ఎక్కడికి పోలేదు, తను కొన్ని వేరే వ్యక్తిగత పనుల మీద ఊరికి వెళ్ళినట్లుగా పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం. అయితే వాస్తవానికి ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే అనుమానాలు తావేస్తుంది. ఎందుకు తన ఇంట్లో కొన్నేళ్లుగా ఉంటున్న ఒక మహిళ కనిపించకపోవడంతో కూడా నేరుగా గద్వాల విజయలక్ష్మి ఫిర్యాదు చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఇంకో విషయం ఏంటంటే ఆ ఫిర్యాదులో కూడా 3 పేర్లను పేర్కొనడం ప్రస్తుతానికి అయితే ఆసక్తికరంగా మారిన పరిస్థితి. వాస్తవానికి ఇంట్లో ఏదైనా ఇష్యూ మీద గొడవ జరుగుతుందని కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఇక ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు బాధిత మహిళ కూడా ఆచూకీ కనిపించడంతో కూడా వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. రైట్, థాంక్యూ కిరణ్.